హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం 3 రకాలతో లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇచ్చేద్దాము. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. ఇంకా తయారు చేద్దాము లిక్విడ్ని. ఈరోజు బియ్యం గడిగిన నీళ్ళు, పసుపు, కళ్ళుప్పు ఈ 3 రకాలతో మనం లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇచ్చేద్దాము. బియ్యం గడిగిన నీళ్ళని 2-3 రోజులు పులవబెట్టాలి. పులిసిన రైస్ వాటర్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి, అందుకని 3-4 రోజులు పక్కన పెట్టాలి. ఇది పసుపు. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మొక్కలకి ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తుంది. వేరు తెగుళ్ళని, వేర్లకి ఏ తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. ఇది కళ్ళుప్పు. కళ్ళుప్పు మొక్కల్ని ఫ్రెష్గా ఉంచుతుంది, పచ్చగా ఉంచుతుంది, కలకల్లాడేటట్లు చేస్తుందండి కళ్ళుప్పు. అందుకని ఈ 3 రకాలతో ఈరోజు మనం లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇచ్చేద్దాము. మొక్కలకి ఇవ్వాల్సిన లిక్విడ్ని కలుపుకుందాము. ఇవి బాగా పులిసిన రైస్ వాటర్ అండి. ఎంత ఎక్కువ పులిస్తే అంత ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతాయి. ఈ రైస్ వాటర్ 3 లీటర్లు ఉంటుందండి. ఈ 3 లీటర్లలో మనం 1 స్పూన్ నిండా పసుపు వేసుకుందాము. ఇది కళ్ళుప్పు. కళ్ళుప్పు మొక్కలకి చాలా మంచిదండి. మొక్కల్ని ఫ్రెష్గా కలకల్లాడేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఎండలు కదండి, ఎండల నుంచి బాగా కాపాడుతుంది కళ్ళుప్పు. కళ్ళుప్పు 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ 3 బాగా కలుపుకుందాము. ఉప్పు బాగా కరగాలండి రైస్ వాటర్లో. ఇది 10 లీటర్ల బకెట్ అండి. అందులో 7 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఈ 7 లీటర్ల వాటర్లో మనం ఈ 3 రకాల లిక్విడ్ని డైల్యూట్ చేద్దాము. బియ్యం గడిగిన నీళ్ళు, పసుపు, కళ్ళుప్పు ఈ 3 కలిసిన వాటర్ని డైల్యూట్ చేద్దాము ఈ వాటర్లో. రైస్ వాటర్ మొక్కలకి చాలా మంచిదండి, ఎందుకంటే అందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎక్కువ పోషకాలు మొక్కలకు అందటం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. పసుపు అండి, పసుపు గురించి అసలు చెప్పనవసరం లేదు, ఎందుకంటే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇన్ఫెక్షన్స్ని రానియకుండా చేస్తుందండి మొక్కలకి. అంతేకాదండి, మొక్కలకి ఏ తెగుళ్ళని రాకుండా కూడా కాపాడుతుంది పసుపు. పసుపు చాలా మంచిదండి మొక్కలకి. ఇంకా కళ్ళుప్పు అండి. కళ్ళుప్పు మొక్కల్ని ఫ్రెష్గా ఉంచి పచ్చగా కలకలాడేటట్లు చేస్తుంది. ఈ 3 కూడా మొక్కలకి చాలా ఉపయోగం అండి. ఇప్పుడు కలుపుకుందాము. కళ్ళుప్పుని, పసుపుని, రైస్ వాటర్ని కలుపుదాము. చూసారా ఎంత మంచి లిక్విడ్ తయారైందో. ఈ లిక్విడ్ని ఇప్పుడు మనం మొక్కలకి ఇచ్చేద్దాము. సపోటా మొక్క నుంచి స్టార్ట్ చేద్దామండి లిక్విడ్ ఇవ్వడం.
ఇది చెర్రీ మొక్క అండి, పూత కూడా ఉంది. ఇదంతా పూతే, ఇంకా పిందెలు రావాలండి. పిందెలు వస్తే చెర్రీ ఫ్రూట్స్ వస్తాయి. ఇంకా ప్రతి మొక్కకి ఇవ్వాలండి ఇలా. ఈ లిక్విడ్ మొక్కలకి చాలా మంచిది. ఇది దానిమ్మ మొక్క. ఇది మునగ మొక్క అండి. చనిపోయే స్టేజీలో ఉందని మనం అలోవెరా లిక్విడ్ ఇచ్చాము. చూసారా, కొత్త చిగుళ్ళు వచ్చాయి. మొక్క బతికిందండి, మునగ మొక్క. చూసారా, మొక్కంతా వచ్చేసాయి కొత్త చిగుళ్ళు. ఇవిగోండి, మీకు కనపడుతున్నాయా? ఈరోజు పసుపు, ఉప్పు, రైస్ వాటర్తో కూడా లిక్విడ్ ఇస్తున్నాను మునగ మొక్కలకి. ఇది కూడా ఇంకొక మునగ మొక్క అండి, ఇది పెద్దది. ఇది కూడా కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. ఇది కూడా డల్ అయిపోయిందండి, ఈ మునగ మొక్క కూడా. ఇవన్నీ కొత్త చిగుళ్ళే. మళ్ళీ మొక్క కలకల్లాడుతుంది. మొక్క మొత్తం వచ్చేయండి కొత్త చిగుళ్ళు. ఈ మొక్కకు కూడా లిక్విడ్ ఇస్తున్నాను, ఈ మునగ మొక్కకు కూడా. ఈ మొక్క చూసారా, ఇది విరజాజి అండి. అసలు పోయిందనుకున్నా, మొక్క ఆకు కూడా లేదు, ఎండిపోయినట్టు అనిపించింది. అలాంటి మొక్కకి అలోవెరా లిక్విడ్ ఇచ్చానండి. మొక్క అంతా కొత్త చిగుళ్ళు వచ్చాయి. చూడండి, మీరే చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. విరజాజి చాలా పూలు పూసింది. అలాంటి మొక్క చనిపోతుందేమో అనిపించింది, కానీ అలోవెరా లిక్విడ్తో మళ్ళీ మన గార్డెన్లో బతుకుంది. ఈ మొక్క కూడా ఇస్తున్నానండి లిక్విడ్. ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి మొక్కలకి. ఇస్తూ ఉంటే మొక్కలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, వేరు తెగుళ్ళు రాకుండా మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి. ఇవి మన మందార మొక్కలు. ఈ మందార మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని. చాలా బాగున్నాయండి మందార మొక్కలు అయితే. మనం లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు కలుపుతూ ఇవ్వాలి. నేను ప్రతిసారి చెప్తానండి మీకు. ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలు పచ్చగా హెల్దీగా ఉంటాయండి. సన్నజాజి మొక్కకి లిక్విడ్ ఇద్దాము. ఈ సన్నజాజి మొక్క చాలా పూలు పూసిందండి. మొగ్గలన్నీ అయిపోయాయి, మళ్ళీ రావాలి కొత్తగా. మళ్ళీ మొగ్గలు వస్తే కానీ పువ్వులు రావు. ఇది శంకుపూల మొక్క అండి, వైట్ కలర్. ఇది ఈ మొక్క కూడా ఇచ్చేద్దాము. ఇవి కరివేపాకు మొక్కలండి, 2 ఉన్నాయి. కరివేపాకు మనకు సరిపోతుందండి, మన ఇంటికి సరిపోతుంది. 2 మొక్కలు వేసాను. 2 మొక్కలు కూడా బాగున్నాయి. ఈ మొక్కలకు కూడా లిక్విడ్ ఇద్దాము. ఇంకా లాస్ట్ అండి, ఇవి జడబంతి మొక్కలు. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ జడబంతి మొక్కలకి ఇచ్చి ఆపేస్తున్నాను. ఇంకా పూలు పూయాలండి.
చాలా హెల్దీగా ఉన్నాయి జడబంతి మొక్కలు. ఇంకా పూలు పూస్తే మన గార్డెన్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ మొక్కలకి ఈ లిక్విడ్ని ట్రై చేయండి. ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు, ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి. మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ హెల్దీగా పచ్చగా కలకలలాడుతూ ఉండాలి అంటే ఈ లిక్విడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎండలు కదండి, ఈ ఎండలకి బాగా డల్ అవుతూ ఉంటాయి మన గార్డెన్లో మొక్కలు. అలా డల్ అవ్వకుండా మొక్కల్ని హెల్దీగా పచ్చగా కలకలలాడేటట్టు చేస్తుందండి ఈ లిక్విడ్. చెప్పాను కదండి, రైస్ వాటర్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. పసుపు ఇన్ఫెక్షన్స్ని కానీ తెగుళ్ళని, మొక్కలకు వచ్చే తెగుళ్ళని కానీ రాకుండా కాపాడుతుంది. కళ్ళుప్పు మొక్కల్ని ఫ్రెష్గా పచ్చగా కలకల్లాడేటట్లు చేస్తుంది. అందుకని ఈ 3 రకాలు మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అందుకని నేను ఈరోజు ఈ 3 కలిపి మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ లిక్విడ్ ఇచ్చాను. మీరు కూడా ఈ లిక్విడ్ని ట్రై చేయండి.